ప్రస్తుత రోజుల్లో బైక్ మెయింటైన్ చాలా కష్టం అయిపోయింది. మైలేజ్ అనేది ప్రధాన సమస్య. బైక్ మైలేజ్ పెంచడానికి ఇంజిన్ ఆయిల్ మార్చడం చాలా అవసరం. ఇంజిన్ సక్రమంగా పనిచేయాలంటే ఇంజిన్ ఆయిల్ తప్పనిసరి. ఇంజిన్ ఆయిల్ మారుస్తాం, ఎప్పుడు మార్చాలి, ఎన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మార్చాలి అనే విషయంపై 15 సంవత్సరాల సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ కలిగిన సుధాకర్ రెడ్డిని లోకల్ 18 పలకరించే ప్రయత్నం చేసింది. ఒక బైక్ ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మార్చాలమ్మా? మేబీ 2000-2500 కిలోమీటర్లు మార్చాలి. సాధారణంగా చాలా మంది డౌట్ పడుతుంటారు కదా, ఎప్పుడు మార్చాలి, ఏ టైంలో మార్చాలి? 2000-2500 కిలోమీటర్లు మార్చితే బాగుంటది. లేదు 4000-5000 అట్లా తిరిగితే ఇంజిన్ ప్రాబ్లమ్స్ అవి కేవలం బైక్ మైలేజ్ తిరిగినప్పుడే మార్చాలా, లేదా ఇంజిన్ సౌండ్ లాంటివి? అట్లానే ఏం లేదు, మార్చుకోవాలా. 2000-3000 లోపల మారిస్తే ఇంజిన్ కండిషన్ బాగుంటది. మార్చుకుంటే బెటర్, బాగుంటది. మళ్ళీ 4000-5000 అట్లా ఎక్కువ తిరిగేస్తే ఇంజిన్ ప్రాబ్లమ్, సౌండ్ వచ్చేది వగైరా వగైరా ఏమైనా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాయి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి. 2000 నుంచి 3000 మార్చుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. ఎక్కువ శాతం మంది ఇంజిన్ ఆయిల్ ఏది ప్రిఫర్ చేస్తుంటారు అంటే? కొద్దిమంది క్యాస్ట్రాల్ అడుగుతుంటారు, సర్వ్ అడుగుతుంటారు, ఎక్స్పీరియన్స్ వేరే ఉంటాయి. కాకపోతే ఈ కిలోమీటర్స్ మధ్యలో మార్చుకుంటే బాగుంటది. ఏవైనా మార్చుకోవాలి, క్యాస్ట్రాల్, సర్వ్, బెస్ట్ మైలేజ్ కానీ క్యాస్ట్రాల్ యాక్టివ్. ఇంకొంతమంది చెప్తుంటారు, ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేస్తే చాలు బైక్ చాలా కండిషన్ లో ఉంటుంది అంటారు. నిజమే? ఇంజన్ అంటే బండి బాగా ఫ్రీ మూవ్మెంట్ ఉండాలా, బండి మైలేజ్ ఫ్రీగా బాగా డెవలప్ మైలేజ్ ఉండాలా అంటే జనరల్ సర్వీసింగ్ చేసుకోవాలి. ఆయిల్ తో పాటు జనరల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్లు, టైర్లు, బ్రేక్లు అన్ని చెక్ చేస్తే నీట్ గా ఉంటుంది, ఫ్రీగా డెవలప్మెంట్. మెయిన్ ఇంజిన్ ఆయిల్ 2000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత 2500 కిలోమీటర్లు మార్చాలి. పేరు సుధాకర్.